హాయ్ అండి. చిక్కుడుకాయ టమాటా కూర ఇలా సింపుల్‌గా చేసుకుంటే చాలా బావుంటుంది. ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ ఏమీ అవసరం లేదు. దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు వేసుకొని అవి చిటపటమన్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇవి త్వరగా ఫ్రై అవ్వడానికి చిటికెడు టర్మరిక్ పౌడర్, కొంచెం సాల్ట్ వేసుకొని ఆనియన్స్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ పీసెస్ అయితే వేసుకోవాలి. చిక్కుడుకాయ ముక్కలను వేసుకొని ఇవి త్వరగా కుక్ అవ్వడానికి ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను నేను. ఇలా మనం సాల్ట్ వేయడం వలన చిక్కుడుకాయ త్వరగా కుక్ అవుతుంది. అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత నేను కరివేపాకు స్టార్టింగ్లో వేయడం మర్చిపోయాను, అందుకే ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకొని దీనిపైన ప్లేట్ మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించాలి. 2 నిమిషాల తర్వాత ప్లేట్ తీసి చూస్తే చిక్కుడుకాయ అయితే ఇలా బాగా మగ్గుంటుంది. ఇప్పుడు ఇందులో నేను కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ అయితే వేసుకుంటున్నాను. టమాటోస్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసిన తర్వాత దీనిపైన ప్లేట్ మూత పెట్టి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ 3 నిమిషాలు మగ్గించాను. 3 నిమిషాల తర్వాత ప్లేట్ తీసి చూస్తే టమాటోస్ కూడా బాగా మగ్గున్నాయి. అంతా ఒకసారి మిక్స్ చేసుకొని దీంట్లో టేస్ట్కి తగ్గ కారం అయితే యాడ్ చేసుకోవాలి. నేను సాల్ట్ స్టార్టింగ్లో వేసాను కాబట్టి ఇప్పుడు నేను ఇంకా సాల్ట్ అయితే వేసుకోవట్లేదు. ఖాళీగా కారం మాత్రమే వేసుకొని ఒకసారి అంతా ఇలా మిక్స్ చేసుకొని దీనిపైన ప్లేట్ మూత పెట్టుకొని 1 నిమిషం మనం మగ్గించుకుంటే కారం వేసాం కదా, పచ్చివాసన అయితే పోతుంది. మీరే చూడండి, మనకి కూర అయితే బాగా మగ్గింది కదా. అంతా ఒకసారి మిక్స్ చేసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మనం వాటర్ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకొని దీనిపైన ప్లేట్ మూత పెట్టి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని 4 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 4 నిమిషాల తర్వాత ప్లేట్ తీసి చూస్తే మనం వేసిన వాటర్ అంతా ఇంకిపోయి ఉంటుంది. మీరే చూడండి, కూర అయితే దగ్గర అయిపోయింది కదండి. ఇలా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటే మనకి చిక్కుడుకాయ కూర అయితే రెడీ అయిపోయింది. చూడండి, టేస్టీ చిక్కుడుకాయ కూర అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సపోర్ట్గా